ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. డిసెంబర్ 23. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అలసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏం చేశాడు? తినడానికి ఆహారం ఇచ్చి నిద్రపోమన్నాడు. ఏలియా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథం కంటే ముందుగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది. శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి. మరి మనుషుల్లో గొప్ప గొప్ప వాళ్ళకి కూడా ఏలియాలాగా బదరీ వృక్షం క్రిందకు చేరవలసిన సమయం వస్తుంటుంది. ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేదతీరుస్తాయి. నీ శక్తికి మించిన ప్రయాణం ఇది. నేను నిన్ను బలపరుస్తాను. శారీరకమైన బలహీనతను ఆత్మ సంబంధమైన బలహీనతగా ఎంచి దిగులు పడకండి. ప్రార్థించడానికి కూడా ఓపిక లేదు. అలసిన దేహం సొమ్మసిల్లింది. మనసంతా ఒకటే దాహం, ఒకటే ఆలోచన. ఆదమరిచి కొంతసేపు నిద్రపోవాలి. అలా పడి నిద్రపోతే దేవుడేమంటాడో, అనుమతి లేకుండా నిద్రలోకి జారితే, ప్రార్థించకుండా పవళిస్తే క్షమిస్తాడా లేదా ఆలోచించు. నీకు మాటలైనా రాని ప్రాయంలో నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా? తన ఒడిలో లాలించి జోల పాడలేదా? నువ్వు నోరు తెరిచి అడగలేని వయసులో అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా? నిద్రలో నీ గగురుపాటును తన కౌగిట చేర్చి ఓదార్చలేదా? నీ బాల్య ప్రాయంలో చెప్పడం చేతగాని వేళ ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా? ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపిక లేని అలసటలో మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ నిస్సంకోచంగా పడుకొని విశ్రాంతి తీసుకో. తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిదురపో. నీ పరమ తండ్రికి తెలుసు నీ అలసట. పసిపాపలాగా హాయిగా నిదురపో. తలవాల్చవచ్చా లేదా అని సందేహం వద్దు. నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి తెలుసు. నోటి మాటల ప్రార్థన ఒక్కటే కాదు ఆయన్ని చేరేది. నీ హృదిలోని ప్రేమను చూడగలడాయన. నీకు ప్రార్థించడం వచ్చునని ఆయనకు తెలుసు. ప్రార్థించే ఓపిక తెలుసు. క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు. ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన. తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు, కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు. ఇక భయమే లేకుండా ఆయనలో పవళించు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.